అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఎన్నడూ లేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ మాటకొస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే ఇలాంటి ఇబ్బంది రాలేదట. అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగా జరుగుతోందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? అధికార పార్టీ ఇంత స్తబ్దుగా ఎందుకుంది? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ను గత సెప్టెంబర్లో నియమించింది పార్టీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగానే ఉంది తప్ప కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదు అన్న చర్చ జరుగుతోంది గాంధీ భవన్ వర్గాల్లో. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఒకేసారి అనౌన్స్ చేసింది పార్టీ. ఎన్నికల టైం కాబట్టి అప్పుడలా ప్రకటన చేసినట్టు పార్టీ హైకమాండ్ తనకు తాను సమర్థించుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీసం పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోలేని దైన్యం ఎందుకన్నది కాంగ్రెస్ వర్గాల ప్రశ్న. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పార్టీ విస్తృత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి కసరత్తును మొదలుపెట్టారట. కానీ అధిష్టానం నుంచి కమిటీ నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి దిశ లేదని సమాచారం. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో ఇదే అంశంపై గట్టి చర్చ జరిగినట్టు తెలిసిందే. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేయాలని కేసీ సూచించినట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కానీ సమావేశం జరిగి చాలా రోజులైనా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో కమిటీని వేయాలని కూడా కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ కమిటీపై కూర్పుకు సంబంధించి ఎలాంటి చర్చ లేదు. అధికారంలో ఉన్న పార్టీ పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేకపోతోందట. ఇక పార్టీ నాయకులు కూడా అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక, ఇటు పార్టీలో పదవులు లేక అసంతృప్తితో ఉన్నారట. పీసీసీ అధ్యక్షుని నియమించి 5 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నది ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు చాలా మందే ఉన్నారు. పార్టీ పదవొస్తే అటు ప్రభుత్వంలో పదవి దక్కితే ఇటు పార్టీలో అవకాశం ఉండకపోవచ్చు. ముందు ఎక్కడో ఒక చోట కొందరికి అవకాశం ఇస్తే మిగిలిన వారికి ఇంకో చోట వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఏదీ జరగకపోవడంతో అంతా అయోమయం, గందరగోళంలా మారిందని అంటున్నారు నాయకులు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ధీటైన సమాధానమిచ్చే నాయకులను కనీసం అధికార ప్రతినిధులుగా నియమించుకున్నా రాజకీయం నడుస్తూ ఉంటుంది. కానీ కమిటీ వేయడానికి కాలయాపన చేయడం వెనుక అసలేం జరుగుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. అటు పీసీసీ చీఫ్ కి కూడా తన టీం లేకపోతే చెయ్యి విరిగినంత పని అవుతుందన్నది అంతా అంగీకరించే విషయం. వెంటనే ఉపాధ్యక్షులను నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కట్టు తప్పుతోందన్న వాదన బలపడుతోంది. పదవులు రాక పని చేయడానికి ముందుకొచ్చే నేతలు తక్కువైపోతున్నారట. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఏం లేదంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందట. వీలైనంత త్వరగా పీసీసీ కమిటీని నియమించుకుంటే ఈ అసంతృప్తులు మరింత పెరిగిపోయి తర్వాత సెట్ చేయాలనుకున్న అవని పరిస్థితులు తలెత్తుతాయని, అందుకే ఇప్పటికైనా కళ్లు తెరవాలన్న వార్నింగ్స్ వస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.